వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మన దేశం నిజంగా వెనుకబడిందా? భారతదేశం వెనుకబడింది అని కొందరు వాదించడాన్ని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా. ఈ రోజుల్లో అడుక్కు తినేవారు కూడా తిండి వద్దు డబ్బులు కావాలని అడుగుతున్నారంటే దేశంలో పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు. పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతోంది. సంక్షేమ పథకాలు, అలాగే అభివృద్ధి పథకాలు ఇలా అనేకం వస్తున్నాయి. ప్రతి ఊర్లో రోడ్లు వేయడం, పేదలకు ఇల్లు కట్టించడం, పెద్ద పెద్ద హైవేలు నిర్మించడం, రైల్వే వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించడం, 24 గంటల కరెంటు, హైడ్రోజను మరియు ఎలక్ట్రిక్ వాహనాలు రంగాన్ని ప్రోత్సహించడం, పేద ప్రజలందరికీ ఉచితంగా 5 కిలోల బియ్యం ఇవ్వడం, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఉచిత వైద్యం అందిస్తున్నారు. ఇంత జరుగుతున్నా దేశం వెనుకబడింది, దేశం అభివృద్ధి చెందట్లేదు అని మాట్లాడే ఈ దరిద్ర భావజాలాన్ని ఎలా భరించాలి? అంతేకాదు, ఈరోజు రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి 6,000 రూపాయలని నేరుగా వారి ఖాతాల్లో వేస్తున్నాం. రక్షణ రంగం మరియు స్వదేశీ తయారీ, డిఫెన్స్ రంగాల్లో భారత్ స్వయం సమృద్ధి సాధిస్తోంది. మన దేశంలో ఆయుధాలు తయారు చేస్తూ విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నాం. ప్రపంచమంతా కరోనా సంక్షోభంలో ఉన్నప్పుడు ఇండియా సొంతగా వ్యాక్సిన్ తయారు చేసి నిలబడింది. ఇప్పుడు సెమీ కండక్టర్ చిప్స్, సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతోంది. మన దేశానికి చెందిన ఆదాని, అంబానీ, టాటా, మహేంద్ర వంటి పారిశ్రామికవేత్తలు బాగుపడితే అది దేశానికి ప్రయోజనం. ఎందుకు అంటారా? ఒక ఉదాహరణ చెప్తా చూడండి. అంబానీలు తక్కువ ధరకే ఫోన్లు, ఇంటర్నెట్ ఇవ్వకపోతే సామాన్యుడికి స్మార్ట్ ఫోన్ అలవాటు కావడానికి ఇంకో 50 ఏళ్ళు పట్టేది. ప్రస్తుతం ఉపాధి అవకాశాలు పెరిగాయి. స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్ ఇలాంటి వాటిలో కూడా పనిచేస్తూ నెలకు 15 నుంచి 20 వేల వరకు సులువుగా సంపాదించుకోగలుగుతున్నారు. అయినా ఇంత అభివృద్ధి చెంది ఇంత దూసుకు వెళ్తున్నా దేశంపై ఎందుకు ఇంత ద్వేషం? ఈ ద్వేషం దేనికోసం? మోదీ మీద ద్వేషమా, లేకపోతే దేశం మీద ద్వేషమా? దేశం ఇంతలా అభివృద్ధి చెందుతున్నా కూడా కొందరు మేధావులు, రాజకీయ నాయకులు మన దేశ పారిశ్రామికవేత్తలపై కావాలనే విష ప్రచారం చేస్తున్నారు. కేవలం తమ స్వార్థ రాజకీయాల కోసం దేశం నాశనమైనా పర్వాలేదనే ఆలోచనతో దేశం మీద ఇంత వ్యతిరేకతను ఎందుకు పెంచుకుంటున్నారు? ఇది న్యాయమేనా? ఈ దరిద్ర భావజాలం మన భారతదేశంలో మాత్రమే ఎందుకుంది? మీకు తెలిస్తే మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాము, రెంట్, శాలరీస్ కోసం ఈ నెల మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. వెయిట్ చేస్తూ ఉంటాం మీ సహాయం కోసం. చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.